జగిత్యాల పట్టణ శివారు ప్రాంతమైన హుస్నాబాద్ చలిగల్ గ్రామాల సరిహద్దులో డీమార్ట్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ ఆనుకుని రైతులు ఒక షెడ్లో 8 క్వింటాల వరి ధాన్యాన్ని నిల్వ ఉంచగా అందులో నుండి దాదాపు 6 క్వింటాల వరి ధాన్యం ఎత్తుకెళ్లారు. ఈ రోజు ఉదయం రైతులు కాపు కాసి దొంగలను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద దాదాపు 50 వ్యవసాయ బావి మోటార్లకు సంబంధించిన కాపర్ వైర్ దొరికింది. గత కొన్ని రోజులుగా చలిగల్ హుస్నాబాద్ ఉప్పర్పేట్ శివారు ప్రాంతాల రైతులకు సంబంధించి 50 నుండి 100 మోటార్లు చోరీకి గురయ్యాయి. ఒక్కో వ్యవసాయ బావి మోటార్ మరియు వైరు విలువ 30,000 వరకు ఉంటుంది. దాదాపు రైతులకు లక్షలలో నష్టం జరుగుతుందని, వారికి అవి అమ్మితే కేవలం వారికి వచ్చే 3,000 కోసం మమ్మల్ని లక్షల్లో నష్టాల పాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనకు సంబంధించి ఈ రోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు రైతులు పేర్కొన్నారు. మాది ఉప్పర్పేట ఉప్పర్పేట ఇక 15 వాడ ఇప్పుడైతే ప్రజెంట్ మేము మా భూములన్నీ సలిగాల ఏరియాలో ఉంటాయి. సలిగాల ఏరియాలో హస్నాబాద్ ఏరియాలో ఇక్కడ ఉంటాయి మీ యాదవులు. ఒకటి మన హస్నాబాద్ వాళ్ళ మోటార్లు కానీ సలిగంట వాళ్ళ మోటార్లు కానీ మా ఏరియా అంతా అంటే పొలమూరు దగ్గర వరకు ఉన్నది కాబట్టి ఒకటి వీళ్ళు చేసేది మోటార్లు కోసకపోవడు ఎత్తకపోవడు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు బీట్లకే కూడా అట్లెత్తకపోవడు జరిగింది, అన్ని జరిగినాయి. ఆ బీట్ అద్దెట్టకపోయి అవన్నీ దొరకబాటు చేసే వరకు అన్ని చేసాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ ఒక 30, 40, 50 మోటార్లు దొరకపోయారు. సరిగంట ఏరియా కానీ హస్నాబాద్ ఏరియా కానీ అక్కడ వాళ్ళ ఎంబడవాడి దొరకబడితే రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు కాడ దొరకడం జరిగితే వాళ్ళకి తీసుకొచ్చి సార్లకు ఫోన్ చేసి అప్పయ్య సంఘటన అప్పయ్యే వాళ్ళ గుడికాలలో ఎంక్వైరీ చేయంగా అక్కడ ప్రాపర్ వైర్ కాలబెట్టింది చూసి కొంత వైరు తోడక తీసింది కూడా వాళ్ళ దగ్గర ఉంది. దయచేసి వాళ్ళని కోరేది ఒకటి, వాళ్ళు గంగెద్దులో పూలన్నా ఏమంటారు గుచ్చగళ్ళు అంటారు. ఇప్పుడు పట్టుకొని అన్ని చూసేపటికే వాళ్ళ దొంగలు అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని ముంచేది వాళ్ళకు ఒక 5,000 రూపాయల వైరు ఉంటే వాళ్ళకు 100-150 వస్తాయి. మాకంతా 5,000 రూపాయలు నష్టం. దాని జాయింట్ కథ వాళ్ళు చేసే పని మంచిది కాదు కాబట్టి మంచిది కాదు. అది మమ్మల్ని ముంచద్దు. వాళ్ళు వేసుకుంటుందో మేము కూడా అసలు రైతులకు 50-60 మోటార్ల వైర్లు వేయింది. ఒక మోటార్ ఒకటి వేయింది ఇవాళ నైట్. అంతకుముందు ఎన్నోసార్లు జరుగుతున్నాయి కానీ మనకు కటింగ్ కనబడతలేదు. ఎన్నోసార్లు జరుగుతున్నాయి. కొన్ని ఒక వైర్ వేయింది, ఒక 500-1000 రూపాయలతో వాళ్ళు ఒలకని తిరుగుతారు. ఇలా కనబడపడికి అందరూ రారు. మోటార్ ఎంత ఉంటుంది? మోటార్ 20,000-30,000 ఉంటాయి సార్. 20,000-30,000 దాకా ఉంటాయి రేంజ్ బట్టి. బోర్ మోటార్ అయితే 30,000 దాకా ఉంటుంది. ఒకటి అన్నీ వాళ్ళని ఒక అరికట్టి వాళ్ళని ఏరియాలో ఒక రైతులను కాపాడాలి, వైర్లు కానీ ఏది కానీ. ఎందుకంటే మనం రైతులు మోటార్లకు పోయి పంటలు చేయాలి. వీళ్ళు వచ్చే సిల్లర దొంగతనంతో రైతులు బాగా నష్టపోతున్నారు సార్ అని చెప్పినాం. సార్ కూడా దయచేసి మమ్మల్ని చెప్పిండు, మీకు న్యాయం చేస్తాం, వాళ్ళని మేము కాకుండా చేస్తామని చెప్పిండు. మాకు చేసేది ఒక్కటే సార్, మాకు ఒక్కటే వాళ్ళు మా ఏరియాలో మాకు న్యాయం చేయాలి. మాకేం ఉండి లేదు, పొట్టాలు లేదు, మాకు మోటార్లు పోతున్నాయి అనేది. ఇవాళ ఇంతమంది వచ్చిందంటే మా బాధ. ఎంతమంది ఉంటారు? వాళ్ళు 8 మంది దొరికింది సార్, లేడీస్. వీళ్ళు పోసుడు ఆట, వాళ్ళ అప్ప ఎప్పుడు ఆట, వాళ్ళు ఎక్కకూడదు. ఇప్పుడు అది ఇంతప్పుడు పోతే మళ్ళీ వైర్లు దయచేసి చెప్పు. దేశీయ పంపుకు అపోజిట్ లా రెగ్యులర్ షెడ్ ఉంటుంది డీమార్ట్ పట్టుకోండి. అందులో నేను అడ్డు పోసిన పుట్ట కొరకు ఒక 8 క్వింటాలు అడ్లు ఉన్నాయి అక్కడ. అందులోకి వెళ్ళి ఇప్పుడు మొత్తం 7 క్వింటాల దాకా ఎత్తిపోయారు. ఒక క్వింటాలన్నీ అక్కడ మిగిలి ఉన్నాయి. దాదాపు సంక్రాంతి టైంలో ఒక 2 రోజులు అటు పోలే మేము. ఆ టైంలో జరిగింది. 5 రోజుల నుంచి రోజు మబ్బులో 3 గంటలకు పోయి కవలు కాస్తూ ఉంటే ఈరోజు దొరికింది. అది కాక మోటార్ల వైర్లు ఏంటంటే అలా కాపర్ వెళ్తా అని చెప్పి వైర్లు కడి చేసుకుని పోతుంది. మొత్తం మోటార్ల ఖర్చు మినిమం ఒక 50-100 మోటార్ల దాకా వైర్లు సర్వీస్ వైర్లు కడి చేసుకుంటే కరెంట్ మోటార్లు కూడా పోయినాయి. ఈ రోజు చేసిన వైర్ల అంచనా ప్రకారం 1,00,000 రూపాయలు నష్టం. ఒక్కొక్క బెండలు 2,000 అలా అంతా అమ్మితే 3,000-4,000 వస్తలేదు. ఓకే సార్, ఓకే.